హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి జొన్న రొట్టె ఈజీగా సింపుల్ ట్రిక్స్తో ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకోండి. అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఆ వాటర్ని బాగా బాయిలింగ్ వచ్చేలాగా బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఆ వాటర్ ఎంత బాయిల్ చేస్తే మనకు రొట్టె విరగకోకుండా అంత బాగా వస్తుంది. తర్వాత చాలామంది ఏం చేస్తారంటే నార్మల్ వాటర్ వేసి చేస్తారు. అప్పుడు రొట్టె అనేది సరిగ్గా రాదు, విరుగుతుంది. సో మీరు ఎప్పుడైనా కానీ రొట్టె చేయాలనుకుంటే బాయిలింగ్ వచ్చేలాగా వాటర్ని బాయిల్ చేసుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మీరు అవి కొంచెం చల్లగయ్యాక ఇంకో బౌల్లో జొన్నపిండి తీసుకోండి. ఇక్కడ నేనైతే 3/4 కప్ జొన్నపిండి తీసుకున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో నేను ఒక్కదాన్నే తింటాను, ఇంకెవరు తినరు. వాళ్ళు చపాతీ ఎక్కువ ఇష్టపడతారు. సో ఈ జొన్నపిండిలో బాయిలింగ్ చేసుకున్న వాటర్ని కొంచెంగా యాడ్ చేస్తూ కలుపుకోండి. ఎందుకంటే ఎక్కువ ఒకటేసారి వాటర్ పోస్తే అది లూజ్ అయిపోతుంది, మనకు దోశ బ్యాటర్ లాగా అయిపోతుంది, రొట్టె చేయడానికి కాదు. సో మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మీరు రొట్టెకి వాటర్ కూడా పోసుకొని అలాగే వేయండి. తర్వాత వాటర్ వేసాక స్పూన్తో కొంచెం కలుపుకోండి. ఎందుకంటే చేత్తో అంటే కాలుతుంటుంది, ఎందుకంటే వేడి వాటర్ కదా అవి. కాబట్టి అలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఎందుకంటే అది కొంచెం పిండి చల్లగైతే మనకి చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. తరువాత మీరు ఒక రోటీకి ఎంత కావాలో పిండి అంత తీసుకోండి. తీసుకున్న తర్వాత నేను హ్యాండ్స్తో ఎలా ప్రెస్ చేశానో వాటిని మీరు ఎంత చేత్తో బాగా దాన్ని నీట్ చేస్తే మీకు రొట్టె అనేది విరగకోకుండా అంత బాగా వస్తుందండి. మీరు ఒక 1 to 3-4 మినిట్స్ బాగా నీట్ చేయండి. నీట్ చేయడం వల్ల మీకు రొట్టె అనేది విరగదు, చాలా అంటే చాలా బాగా వస్తుంది. నీట్ చేసిన తర్వాత రౌండ్గా హ్యాండ్తో అనుకొని కింద డస్టింగ్కి ఫ్లోర్ చల్లుకోండి. తర్వాత రొట్టెని ఇట్లా హ్యాండ్తో నేను ఎలా అయితే ప్రెస్ చేస్తున్నానో అలా చేయండి, జస్ట్ చిన్నగా. చేసిన తర్వాత మీరు కింద పెట్టి నేను ఎలా చేత్తో అంటున్నానో అలా అనండి. ఫస్ట్ మీరు ఇది స్టార్టింగ్లో మీరు చేసేటప్పుడు ఫింగర్స్తో దాన్ని పెద్దగా చేయండి, తర్వాత మీరు హ్యాండ్స్తో రౌండ్గా తిప్పుకుంటూ ఉండండి. రొట్టెను ఒకటే చోట పెట్టుకొని మీరు దాన్ని అనకండి. ఇట్లా రౌండ్గా నేను ఎలా అయితే తిప్పుతున్నానో అలా తిప్పండి. ఇన్ కేస్ మీకు కొంచెం అతుక్కున్నట్టు అనిపిస్తుంటే రొట్టెని తీసుకొని మళ్ళీ దాని కింద కొంచెం రొట్టె పిండి చల్లుకొని మళ్ళీ దాని మీద వేసి అంటూ ఉండండి. మీరు రౌండ్గా తిప్పుతూ ఉంటే చాలా నీట్గా వస్తుందండి, కింద ఫ్లోర్కి అతుక్కోకుండా. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే అంతా మనకు ఎంత సైజులో కావాలో ఆ సైజులో చేసుకున్న తర్వాత ఫింగర్ తోటి మనం ఇప్పుడు నేను ఎలా అయితే ఒత్తుకుంటున్నానో అలా అనుకోండి. మీకు కరెక్ట్గా షేప్ చూడడానికి రౌండ్గా బాగుంటుంది, నీట్గా. తర్వాత అనుకున్న దాన్ని ఇక్కడ అరచేత్తో ప్రెస్ చేయండి. అప్పుడు ఫింగర్స్తో అనొద్దండి, అప్పుడు ఆ టైంలో మనకు ఫింగర్స్కి అతుక్కొని వస్తుంది. మీరు అరచేత్తో అనుకుంటే చాలా బాగా వస్తుందండి, అంత ఈక్వల్గా నీట్గా వస్తుందండి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగానే మీరు ప్యాన్ని రొట్టె పెనం కానీ చపాతీ పెనం కానీ ప్రీహీట్ చేసుకోండి. ఎందుకంటే మనం ప్రీహీట్ చేసుకోకుండా వేసుకుంటే రొట్టె అనేది సరిగ్గా కాలదు. చాలామంది రొట్టెను చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని తీసి మళ్ళీ పెనం మీదకి వేయడం ఇంకా పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలండి. నేను నేర్చుకున్న టైంలో అయితే అందరూ రొట్టె చేయడం ఈజీ అనుకుంటారు, కానీ నాకు రొట్టె వేసేది వచ్చిందండి ఫస్ట్. అసలు రొట్టె చేయడం వచ్చేది కాదు. నిదానంగా స్లోగా రొట్టె కూడా చేయడం నేర్చుకున్నాను. స్లోగా ఇప్పుడు నేను ఎలా అయితే హ్యాండ్తో తీసుకున్నానో మీరు స్లోగా అలా తీసుకొని రొట్టె పెనం మీద వేయండి. మీరు పెద్ద సైజ్ చేసుకోకున్నా పర్లేదు, మీడియం సైజ్ చేసుకొని రొట్టె పెనం మీద వేసేసి ఒక 1 మినిట్ బాగా కాలిన తర్వాత నార్మల్ వాటర్తో మీరు రొట్టెకంతా వాటర్ స్ప్రెడ్ చేయండి. ఎందుకంటే అలా చేయడం వలన అలా వాటర్ వేసుకున్న తర్వాత 1 మినిట్ డ్రై చేయండి. అదంతా డ్రై అయిపోయాక తిప్పండి. వెంటనే వేస్తే మీకు అది ప్యాన్కే అతుక్కపోతుంది, రొట్టె అనేది సరిగ్గా రాదండి. మీరు అలా చేసిన తర్వాత అదంతా ఫ్లిప్ చేయండి. ఫ్లిప్ చేసి అన్ని సైడ్స్ చుట్టూరు మనకు కాలం చోటల్లో మనం కాలుస్తూ ఉండాలి. దానిని బాగా రౌండ్గా అంతా మంచిగా కాల్చుకోండి, లేదంటే మీకు రొట్టె అనేది పచ్చిగా ఉంటుందండి. నేను వీడియోలో ఎలా అయితే అట్లా కర్రతో అంటున్నానో మీరు అలాగే చేయండి రొట్టెను చేయడము. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో రొట్టె.
సో మీరు కూడా ఇలా సింపుల్గా ఈజీ ట్రిక్స్తో చేసుకోవచ్చు రొట్టెను. చాలామందికి రొట్టె చేయడం రాక చేసుకోరు, కానీ మనం ఈజీగా సింపుల్గా చేసుకుంటే గిన చాలా మంచిదండి. రొట్టె తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలా మీరు అన్ని సైడ్స్ కాల్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు నేను ఎలా కాలుస్తున్నానో చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొంచెం, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.